అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 40వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నిఖిత గదిలో నిఖిత శ్యామ వస్తుందని తన గదిలో తన డ్రెస్సులన్నీ చూస్తూ శ్యామకి ఏ డ్రెస్ బాగుంటుంది, ఈ డ్రెస్ బాగుంటుంది అని ఇంకా తన కబోర్డ్లో ఉన్నవన్నీ తీసేస్తూ మళ్ళీ పెడుతూ మళ్ళీ అక్కడంతా చిందరవందర చేసేస్తూ ఉంటుంది నిఖిత. అలా చాలా సమయం అయిపోతుంది. తనకి ఎక్కుళ్ళు కూడా తగ్గిపోతాయి. అయినా శ్యామ ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది నిఖిత. ఎందుకో మళ్ళీ అనుమానం వస్తూ ఉంటుంది. శ్యామ ఎంతసేపు అయినా రాలేదు, కొంపతీసి నా గది అనుకుని పక్క గదిలోకి కానీ వెళ్ళిపోయిందా? అమ్మో, పక్కన అన్నయ్య గది కదా, కేశవన్న గదిలోనే ఉన్నాడా? అమ్మో శ్యామ అనుకుంటూ గబగబా బయటికి వచ్చేసేసరికి పక్క గదిలో నుండి అప్పుడే శ్యామ పెట్టిన కేక వినపడేసరికి తనకు దడ వణుకు వచ్చేస్తూ, అమ్మ బాబోయ్, నేను అనుకున్నదే నిజమైంది. ఈ శ్యామ కేశవన్న గదిలోకి వెళ్ళిపోయింది అని వెంటనే కేశవ గది ముందుకు వచ్చి మళ్ళీ ఆలోచిస్తూ, తలుపుని కొట్టాలా వద్దా? ఇప్పుడు తలుపు కొడితే అన్నయ్య కోపానికి బలవుతానేమో, కానీ శ్యామ లోపలే ఉందిగా, ఏం పర్వాలేదులే అనుకుంటూ తనకి దాని ధైర్యం చెప్పుకుంటూ ఆ తలుపు కొడుతూ శ్యామ అని పిలుస్తూ ఉంటుంది నిఖిత. కేశవ శ్యామ అలా కెవ్వున కేక వేసి స్పృహ తప్పేసరికి తనని పడనివ్వకుండా ఒడిసి పట్టుకొని తన ఒడిలో పెట్టుకొని తన చేతులలో అలా స్పృహ లేకుండా పడిపోయిన శ్యామని చూస్తూ శ్యామ చేతిని తీసుకుని తన హృదయం మీద వేసుకుని అలానే పట్టుకుని ఉండిపోతాడు కేశవ. తన మనసుకి శ్యామ చేతి స్పర్శ తగిలేసరికి ప్రశాంతంగా మారిపోతుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే తట్టుకోలేనంత ఆనందం కలుగుతూ, ఇది నాది, నా సొంతం, నా కోసమే పుట్టింది అన్న ఆనందంగా అనిపిస్తూ ఉన్న మనసులో ఏదో కోపం, ఏదో అలజడి. తన స్పర్శని కూడా సరిగా అనుభవించలేకపోతూ కళ్ళు తెరిచి శ్యామని చూస్తూ చిన్నపిల్లల తన ఒడిలో స్పృహ లేకుండా ఉన్న శ్యామని చూస్తూ ఉంటే కేశవకి నవ్వు వస్తూ ఉంటుంది. అలానే చిన్నగా నవ్వుకుంటూ, నేనంటే ఎందుకే అంత భయం? అంటే నీ రక్తాన్ని రుచి చూస్తే నీ కంటికి రాక్షసుల్లా కనిపించానా? అందుకే అంత కేక వేశావు? నేను రాక్షసుడిని, కానీ నీ దగ్గర నాకు నచ్చినట్టుగా, నిన్ను నాకు నచ్చే విధంగా నువ్వు నాతో ఉండాలనే కోరిక అనుకుంటూ కేశవ శ్యామని చూస్తూ తన నుదిటిన ఎగురుతున్న తన పిల్ల జుట్టుని చూస్తూ ఆ జుట్టుని చిన్నగా పైకి ఊదుతాడు. శ్యామ ముఖం మీద ఉన్న ఆ జుట్టు పైకి వెళ్ళి శ్యామ ముఖం పూర్తిగా కనిపిస్తూ ఉంటే తన కళ్ళ మీద ఊదుతూ ఉంటాడు కేశవ. శ్యామ తన కనురెప్పలు ప్రశాంతంగా మార్చేస్తుంది. విశాలమైన తన నుదురుని చూస్తూ సూదంటి ముక్కుని అందంగా కనిపిస్తున్న తన పెదవులను చూస్తూ కేశవకి వెంటనే ముద్దు పెట్టుకోవాలనే కోరిక పుడుతూ ఆలస్యం చెయ్యకుండా తన కళ్ళ మీద ముద్దు పెట్టి తన నుదుటి మీద ముక్కు మీద పెడుతూ తన పెదవులను చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ముద్దు పెడుతూ ఉంటాడు కేశవ. తన బుగ్గలు ఇంకా ముద్దొస్తుంటే తన ఆ బుగ్గని బైట్ చేసి వదులుతాడు కేశవ. శ్యామ చిన్నగా కదులుతుంది. శ్యామకి అవి ఏవీ తెలియవు. కేశవ గట్టిగా కొరికిన స్పృహ రాలేనంత స్పృహ తప్పి పడిపోతుంది శ్యామ. కేశవ శ్యామ బొగ్గలు ఎర్రగా అయిపోయేదాన్ని చూసి నవ్వుకుంటూ, నా దగ్గరకు రావడానికి ఇన్నేళ్ళు పట్టిందా నీకు అని తన మీసంతో తన మెడ దగ్గర రాస్తూ, ఇన్నాళ్ళు తను ఏం కోల్పోయాడో తెలుస్తూ ఉన్నా ఇప్పటికైనా తన దగ్గరకు తిరిగి వచ్చేసిన ఆనందం. కానీ కేశవ దాన్ని అనుభవించే పరిస్థితిలో లేడు. కోపం,
శ్యామని చూస్తున్నప్పుడు ఆనందం కన్నా కోపమే ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకే శ్యామని బాధ పెట్టడానికి అది కూడా ఒక కారణం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తన మనసులో పుట్టుకొచ్చే వేల ప్రశ్నలు, పొంచి ఉన్న ప్రమాదాలు, కాచుకుని కూర్చున్న హైనా లాంటి మనుషులు తన కళ్ళల్లో మెదులుతూ ఉంటే శ్యామని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతూ కళ్ళు తెరిచి శ్యామని చూస్తూ తనని చేతిలోకి ఎత్తుకుంటూ ఉంటే తన శరీరం పూల చెండులా తన చేతులకు శ్యామ శరీరం తగులుతూ ఉంటే మనసులో ఉన్న అలజడి తగ్గుతూ ప్రశాంతంగా మారిపోయి శ్యామ స్పర్శ తనని నిలువనివ్వడం లేదు. తన ఎదలోకి ఏవేవో తలుపులు పుడుతూ ఉంటాయి. శ్యామ స్పర్శకి తనకు వస్తున్న తలుపులను అదుపు చేసుకుంటూ శ్యామని చూస్తూ ఒక నిట్టూర్పు వదిలి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడదామని అనుకునేసరికి బయట ఎవరో తలుపు కొడుతున్నట్టుగా అనిపించి వెంటనే వెళ్ళి డోర్ తీస్తాడు కేశవ. ఎదురుగా నిఖిత కనబడేసరికి నిఖిత కోపంగా చూస్తూ ఉంటాడు. నిఖిత కేశవ చేతిలో ఉన్న శ్యామని చూస్తూ ఉంటే కేశవ కోపంగా, నీ స్నేహితురాల్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా నీకు? నా గదిలో ఏం పని? నన్ను చూసి భయంతో స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వెంటనే తను శ్యామని తీసుకుని నిఖిత గదిలోకి వెళ్ళి అక్కడ పడుకోబెట్టి నిఖిత వైపు చూస్తాడు. కానీ నిఖిత ఈ లోకంలో ఉండదు. కేశవ అలా శ్యామని ఎత్తుకుని వస్తుంటే అయోమయంగా కేశవ వైపే చూస్తూ ఉంటుంది. కేశవ ఒక టవల్ కట్టుకుని మెడలో ఒక టవల్తో ఉంటాడు. కేశవ నిఖిత అలా నిలబడి ఆలోచించేసరికి తన మొహం మీద చిటికి వేసి, ఏం ఆలోచిస్తున్నావు? తనని నీ గదిలో పడుకోబెట్టాను, వెళ్ళి మొహం మీద నీళ్లు చల్లు, మెలకువ వస్తుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని గడియ పెట్టుకుంటాడు కేశవ. నిఖిత ఆ శబ్దానికి భయపడి తన వీపు మీద తట్టుకుంటూ తన తలుపు గడియ పెట్టుకుని శ్యామ దగ్గరికి వస్తుంది. కింద సుకన్య నిఖిత తలుపు కొడుతూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా డోర్ తీసి బయటికి వస్తారని, ఎవరు వస్తారా అని చూద్దామనుకుంటూ అటువైపే చూస్తూ ఉంటుంది సుకన్య. కానీ ఈలోగా వంటగదిలో ఉన్న సుగుణ గారు సుకన్య అని పిలుస్తూ ఉండేసరికి వంటగది వైపు చూస్తూ కొంచెం దగ్గరకు వెళ్ళి, వస్తున్నా ఆంటీ, ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ మెట్ల మీదకి వచ్చి అటువైపే తిరిగి చూసేసరికి ఈలోగా కేశవ శ్యామని నిఖిత గదిలో పడుకోబెట్టి మళ్ళీ తన గదిలోకి వచ్చేస్తాడు కేశవ. అలా రావడాన్ని సుకన్య గమనించదు. అంకిత సుకన్య పిలిచినా రాకపోయేసరికి ఇది ఇంకా అక్కడే నిలబడి ఏం చేస్తుంది అనుకుంటూ సుకన్య దగ్గరికి వచ్చి, ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావా? పిలిస్తే రావేంటి? పిన్ని కాఫీ ఇవ్వడానికి పిలిచింది, తాగు అని తనకి కాఫీ ఇస్తూ ఉంటే సుకన్య ఆ కాఫీ తీసుకొని అంకిత చెవి దగ్గర చిన్నగా, ఏమి నా చెల్లెలు ఇంకా మీ కేశవన్న గదిలోనే ఉందే, నాకు భయంగా ఉంది, ప్లీజ్ ఒకసారి పైకి వెళ్ళి చూసి వద్దామా? నాకు చాలా కంగారుగా ఉంది. తను ఇప్పుడే పెద్దగా కేక కూడా వేసింది, నాకు వినిపించింది అని భయపడుతూ చెబుతుంది సుకన్య. అంకిత సుకన్య భయాన్ని చూస్తూ, అవును, శ్యామ కేక కూడా నాకు వినిపించింది, అందుకే కాఫీ వంక పెట్టుకుని వచ్చాను అనుకుంటూ తనకి కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది. కేశవ గదిలో శ్యామ ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ, సరే పద వెళ్ళి చూద్దాం, నీ అనుమానం కూడా తీరిపోతుంది కదా అని కేశవ గది ముందుకు వెళ్ళి ఆ తలుపు కొడుతూ ఉంటారు ఇద్దరు. కేశవ అప్పుడే షర్టు వేసుకుని రెడీ అవుతూ ఉంటాడు. ఎవరో తలుపు కొట్టేసరికి విసురుగా తలుపు తీసి కోపంగా బయటికి చూసేసరికి అక్కడ అంకిత నిలబడి ఉంటుంది. సుకన్య కేశవకి కనబడకుండా కొంచెం పక్కకు నిలబడి ఉంటుంది. అంకిత కేశవని చూస్తూ, అది అన్నయ్య, అది శ్యామ కేక, నువ్వు అని ఏదో తడబడుతూ అంటుంటే అక్కడ సుకన్యని చూస్తూ కేశవకి మొత్తం అర్థమై, ఏంటి అని సీరియస్గా అడుగుతాడు.
అది అన్న శ్యామ. శ్యామ నీ గదిలో ఉందేమో అని వెనుకకు చూస్తూ అంటుంది సుకన్య. ఆ పిల్ల నా గదిలో ఎందుకుంటుంది? నా గదిలోకి వచ్చే అంత ధైర్యం ఉందా? వెళ్ళండి అని సీరియస్‌గా చెప్పి ఆ తలుపు డబేల్న వేసేస్తాడు కేశవ. అంకిత తన అన్న పద్ధతి గురించి తెలిసింది. తన మొహం మీద అలా తలుపు వేసేశాడని పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే పక్కన సుకన్య ఉందని కేశవ చూసి అలా తలుపు వేసేసుకున్నాడని తను గ్రహిస్తుంది. అంకిత సుకన్యని కోపంగా చూస్తూ నేను చెప్పాను కదా నువ్వే విన్నావా అని చెబుతుంటే సుకన్య ఆలోచనలో పడుతూ ఏంటి శ్యామ ఈ గదిలో లేదా? అప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నానుగా. శ్యామ అసలు బయటికి కూడా రాలేదు. మరేమైంది అని నమ్మశక్యంగా అనిపించడం లేదు సుకన్యకి. అంకిత కోపంగా నీ మొహం అని తిట్టి నిఖిత గదిలోకి వెళ్దామని వెళ్తుంటే ఈలోగా అప్పుడే కింద చందన వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటుంది. నిఖిత గదిలోకి వెళ్ళేవారు కాస్త చందన పిలిచేసరికి కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ నిఖిత గదిలో నిఖిత తలుపు గడియ వేసి బెడ్ బెడ్ మీద పడుకున్న శ్యామ దగ్గరగా వచ్చి కూర్చుని తన వైపే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. శ్యామ బుగ్గ మీద కందినట్టు పంటి గుర్తులు. కేశవ తన బుగ్గలను పట్టుకున్నప్పుడు సున్నితంగా ఉన్న తన బుగ్గలు ఎర్రగా కందిపోయి ఉంటాయి. కొరికిన పంటి గుర్తులు కూడా అలానే ఉంటాయి. తన పెదవి మీద కూడా ఘాటు. దాని నుండి రక్తం వస్తూ ఉంటుంది శ్యామకి. నిఖిత అదంతా చూస్తూ కళ్ళు పెద్దవి చేసుకుని తన నోటి మీద చేతులు వేసుకుని అమ్మో అన్నయ్య శ్యామని ఏదో చేశాడు. అందుకే భయపడి స్పృహ తప్పి పడిపోయిందని తను గ్రహించి ఆ పెదవి మీద ఘాటు కొంచెం గట్టిగానే అయ్యి పెదవి వాచిపోయి ఉంటుంది. వెంటనే నిఖిత తన దగ్గర ఉన్న క్రీమ్ తెచ్చి ఆ పెదవికి బొగ్గలకి రాస్తూ కొంచెం తడి క్లాత్తో శ్యామ ముఖాన్నంతా తుడుస్తూ ఉండగానే శ్యామకి కేశవ రాక్షస ఆకారంలో తన మీదకి వస్తున్నట్టు, తన పెదవులను కొరుకుతున్నట్టు కళ్ళలోకి వచ్చి నిజంగానే తన మీదకు వచ్చేస్తున్నాడేమో అని భయపడి పెద్దగా కేక వేసి లేచి కూర్చుంటుంది శ్యామ. తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటే భయంగా చూస్తూ ఉంటుంది శ్యామ. శ్యామ అలా లేచి కూర్చునేసరికి నిఖిత తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఏంటి అంతలా అరిచావు? ముందు ఈ వాటర్ తాగు అని ఇస్తూ అనుమానంగా అడుగుతుంది నిఖిత. శ్యామ ఆ బాటిల్ అందుకొని గడగడ తాగేస్తూ అది అది అని ఆ గదిని చూస్తూ ఇది నీ గదేనా? నేను నీ గదిలోనే ఉన్నానా? మరి మరి ఇందాక నేనున్న గదిలో ఆ రాక్షసుడు ఏడి అని అడుగుతూ బెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ. నిఖితకి ఆ రాక్షసుడు అని శ్యామ చెప్పేసరికి ఎవరో తనకు అర్థమై శ్యామ చిన్నపిల్లల ఆ రాక్షసుడు అని భయపడుతుంటే గట్టిగా నవ్వేస్తూ ఏంటే మా అన్నయ్య నీ కంటికి రాక్షసుడిలా కనిపిస్తున్నాడా? మా అన్న ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి అందగాడు తెలుసా? మొదటిసారి మా అన్నని రాక్షసుడితో పోల్చిన వ్యక్తివి నువ్వే. ఇంతకీ ఏ రాక్షసుల్లా కనిపిస్తున్నాడే అని ఎటకారంగా అడుగుతుంది నిఖిత. శ్యామ నిఖితని కోపంగా చూస్తూ నాకు 10 తలలు ఉన్న రావణాసురుల్లా నా మీదకు విరుచుకు పడుతున్నట్టు నాకు కల వచ్చిందే అని చెబుతూ నిఖితని పట్టుకొని మీ అన్నయ్య అస్సలు మంచివాడు కాదే. చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నిఖిత. వెంటనే కిందకి వెళ్ళిపోదాం. అమ్మో మళ్ళీ ఈ గదిలోకి వస్తే అని ఏడుస్తూ అంటుంది శ్యామ. శ్యామ అలా ఏడ్చేసరికి నిఖిత బాధగా శ్యామని పట్టుకొని పాపం చాలా భయపడినట్టు ఉంది. ఇలా ఏడుస్తుందో చూడు అనుకుంటూ మా అన్న ఏం చేశాడే నిన్ను అని అడుగుతుంది నిఖిత. శ్యామ తన పెదవిని బొగ్గని నొప్పి పుడుతుంటే చూడు కనిపిస్తుందో ఏం చేశాడో చూడు నాకు నాకు ముద్దు పెట్టాడే. ఇది మొదటిసారి కాదు అని చెప్పబోయి నిఖితను చూసి ఆగిపోతుంది శ్యామ. నిఖిత షాక్ అవుతూ ఏంటి నీకు ముద్దు పెట్టాడా? ఇది మొదటిసారి కాదా?
ఇంతకుముందు కూడా పెట్టాడా? అయోమయంగా చూస్తూ శ్యామ అలా ఆగిపోయేసరికి చెప్పవే ఇంకేం చేశాడు మా అన్న అని అడుగుతుంది నిఖిత. శ్యామ ఏడుస్తూ తన తలని కిందకి దించుకుని చూడు ఎలా నా పెదవిని కొరికేశాడు అంటూ తన బొగ్గ మీద మంట పుడుతుంటే అక్కడున్న అద్దంలో చూసుకుంటూ గుడ్లు పెద్దవి చేసుకుంటూ ఏంటి ఈ పంటిగాట్లు అనుకుంటూ అవి బయటికి కనిపిస్తుంటే నిఖిత వైపు చూస్తూ నిజంగా మీ అన్నయ్య పెద్ద రాక్షసుడు చూడు నా బుగ్గలు అని అంటూ నిఖిత చేయి పట్టుకొని ప్లీజ్ నిఖిత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే మీ అన్న ఇంకా నన్నేం చేస్తాడు? నాకు భయంగా ఉంది. నన్ను తీసుకుని మా ఇంటి దగ్గర వదిలిపెట్టవా? ప్లీజ్ అని నిఖిత చెయ్యి పట్టుకుని వేడుకుంటూ ఉంటుంది శ్యామ. కానీ నిఖిత శ్యామ చెప్పేవి ఏవి కూడా తనకి వినిపించుకోకుండా తన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు తన అన్న అమ్మాయిల విషయంలో చాలా దూరంగా ఉంటాడు. మా విషయంలో చాలా కేరింగ్ చూపిస్తాడు. కానీ శ్యామ అని అంటూ తన బుగ్గలు చూస్తూ అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా శ్యామని అన్న ప్రేమిస్తున్నాడా అని నిఖితకి అర్థమైపోతూ ఉంటే శ్యామ నన్ను తీసుకెళ్తావా అని అడుగుతూ ఉంటుంది శ్యామ. నిఖిత శ్యామ వైపు చూస్తూ నేను తీసుకుని వెళ్తే మా అన్న ఊరుకుంటాడా? నిన్ను ఎప్పుడు తీసుకుని వెళ్ళాలో మా అన్నకి తెలుసులే అని మనసులోనే అనుకుంటూ నిఖిత శ్యామని చూస్తూ వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొనసాగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.